ప్రియమైన వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా అమ్మా? ఈరోజు వాక్యము చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఎంట కూర్చున్న స్త్రీని ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడువు సుమా అని చెప్పెను. ఎవరి గురించి, ఎవరి విషయంలో ఎలా మాట్లాడుతున్నారంటే, దేవుడు అబ్రహాము గారి భార్య విషయంలో మనందరికీ తెలుసు. ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ నా చెల్లి అని చెప్పినప్పుడు ఆమె నీ అబీమెలెకు తీసుకుని తన ఇంట కూర్చున్నప్పుడు దేవుడు యుద్ధము చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తనని ప్రేమించే బిడ్డల విషయంలో దేవుడు ఎప్పుడూ అన్యాయము చేయడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఎందుకంటే వారు భయపడ్డారు, వారి ప్రాణాలు రక్షించేవారు లేరనుకున్నారు. కానీ కృప చూపుతున్నాడు. అందుకనే అబీమెలెకు తోటే దేవుడే స్వయంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుందంటే, ఆ స్త్రీని ముట్టిన ఎడల నువ్వు చచ్చేదవు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అబీమెలెకు జీవితంలో పిల్లలు లేక శాపం పొందారు. ఎవరైనా దేవుణ్ణి ప్రేమించే బిడ్డల విషయంలో ఎవరైనా కనుగొనాలని ప్రయత్నిస్తే వారికి దేవుడి యుద్ధము జరిగిస్తాడు. నా ప్రియమైన సహోదరుడా, నీకు నాకు ఏ అపాయము రాకుండా దేవుడు ఖచ్చితంగా మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే నీకు ఏ అపాయం వచ్చినా, ఎవరు నిన్ను ముట్టాలనుకున్నా, ఎవరి వల్ల నీకు అపాయం వచ్చినా ఆ అపాయంలో కూడా దేవుడు తప్పించి నీకు కార్యము చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. మనుషులు చేయరు, కానీ యుద్ధం యెహోవా చేస్తాడు. అందుకనే నీ పక్షాన వ్యాజ్యమాడే దేవుడు నీకుండగా నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు.